4 రోజుల్లో 14,774 రిజిస్ట్రేషన్లు. ఏంది మన భూములు రేట్లు పెరుగుతున్నాయి అనగానే టకాటక్ 4 రోజుల్లోనే రిజిస్ట్రేషన్లు, 14,774 రిజిస్ట్రేషన్లు. ఇవి కేవలం వ్యవసాయ భూముల ట్రాన్సాక్షన్సే. అయితే ఈ భూములలో ఇంత తొందరపడి రేట్లు పెరిగితే వీళ్ళు కట్టే ఆ ట్యాక్స్ పెరుగుతుంది. ఆ పెరుగుతుంది ఎందుకు కట్టాలి? ప్రభుత్వానికి దన ముందే రిజిస్ట్రేషన్లు చేసుకుంటే అయిపోతుంది కదా అని చెప్పేసి టకాటక్ రిజిస్ట్రేషన్లు చేసుకున్నారు. ఇప్పుడు ఏడికెళ్ళి వచ్చినాయి పైసలు? రియల్ ఎస్టేట్ పడిపోయింది, అది పడిపోయింది, ఇది పడిపోయింది అని చెప్తారు కదా ముచ్చట్లు. మరి ఇప్పుడు ఎట్లా వచ్చినాయి? చెట్లకు కాసినాయి పైసలు. రియల్ ఎస్టేట్ బరాబర్ నడుస్తున్నది. కాకపోతే కొందరి దొంగలది టోటల్ ఇక రాష్ట్రం మొత్తం రియల్ ఎస్టేట్ మీదనే డిపెండ్ అయ్యి వేల కోట్లు రియల్ ఎస్టేట్లో పెట్టిన వాళ్ళకు ఇబ్బంది. వేల కోట్లు ఎవరు పెట్టిరంటే ఉచితంగా వేల కోట్లు వచ్చి ఉచితంగా ప్రభుత్వ భూములను కబ్జాలు చేసి రియల్ ఎస్టేట్ చేసిన మాజీలు వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. కానీ రెగ్యులర్గా కష్టపడి పని చేసుకుంటున్న రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళకు మాత్రం మంచిగానే ఉన్నది వాళ్ళ వ్యాపారం. అయితే ఇక్కడ ఎంత పెరుగుతున్నది ఏంది అంశం ఏంది? మే 2026లో 41,619 రిజిస్ట్రేషన్లు అయితే జూన్ 4 రోజులలోనే 14,774. అంటే తేడా చూడు. 30 రోజులల్లో 4,000 అయితే 4,600 అయితే జస్ట్ 4 రోజులలోనే దగ్గర 15,000. అయితే ఎట్లా పెరుగుతున్నాయి? ఎకరం 2.75 లక్షలు. అంటే ఎంత పెరుగుతున్నది? ఇది ఎకరానికి ఎంత పెరుగుతున్నది అంటే మార్కెట్ వాల్యూ పెంపు. రిజిస్ట్రేషన్ల ఫీజు మాత్రం యథాతథం. ఎకరం భూమి కనీసం ధర 2.75 లక్షలు. RRR వరకు భారీగా పెంపు. ప్యూర్ వ్యవధిలోనే అధికం. అయితే RRR వరకేమో ఒక రేటు ఉన్నది. ఇక్కడ చూడండి, ఇక్కడ చూపిస్తారు. వ్యవసాయ గ్రామీణ ప్రాంతాలు మున్సిపల్ HMDA ORR లోపల ఎంత ఉన్నదంటే గ్రామీణ ప్రాంతాలల్లో 2.75, మున్సిపల్ కార్పొరేషన్ ఏరియాల అది వ్యవసాయ భూములు 5 లక్షలు, HMDA పరిధిలో 10 లక్షలు, ORR లోపల 15 లక్షలు. ORR లోపల 15 లక్షలు అంటే చాలా తక్కువనే. సరే చూడాలి. అయితే వ్యవసాయ భూముల ధరలు ఉదాహరణకు ఎగ్జాంపుల్ తీసుకుంటే మైనాబాద్లో కానీ 8 లక్షలు ఉంటే ఇప్పుడు కనీసం గరిష్టమైంది 82.5 లక్షలు. ఆందోళన 4.50 లక్షలు, గరిష్టం 34.50 లక్షలు. అయితే ఈ లెక్కన పోతే అంటే ఒక్కొక్క ఏరియాలో ఎంత ఉన్నా కానీ మినిమం పెరుగుతున్నది 2.5 లక్షలు పెరుగుతున్నది. దీనివల్ల పెద్దగా ఇబ్బంది ఏం లేదు. అయినా కానీ ఎందుకు ప్రభుత్వానికి ఎక్కువ కట్టాలి? ప్రభుత్వానికి కడితే మళ్ళీ ఇక మొత్తం ఆగమైపోతాం అన్నట్టుగా తొందరగా రిజిస్ట్రేషన్లు చేసుకోరు. ఇప్పుడు పైసలు వచ్చినాయి, బాగానే వచ్చినాయి. ఏడికెళ్ళి వచ్చినాయి? వస్తాయి అవి.